జగిత్యాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. క్రీస్తులో ఉన్నవారికి దురాత్మలు అటాక్ చేస్తాయా అని సహోదరుడు ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఏది పాపం అట? ఆజ్ఞ అతిక్రమించడం. ఓకే, మీరు విన్నారు కదా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. సో భయపడకుడి అని ప్రభు అన్నాడు. భయపడకుడి అనేది ఒక ఆజ్ఞ. భయపడకుడి అని ప్రభు ఆజ్ఞాపించినా కూడా, నా ప్రజలారా మీరు భయపడకండి, దేనికి భయపడొద్దు అన్నాడు. అన్ని జనులు భయపడి వాటికి భయపడొద్దు. శిల్లంగ శక్తులకు, దురాత్మలకు, అపవిత్రాత్మలకు అవి ఏవి ఎంతమాత్రం మీకు హాని చెయ్యదు అని లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో రాసింది. ఏది ఎంతమాత్రం మీకు హాని చేయదని. అలాగే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. ఇంత స్పష్టంగా బైబిల్ చెప్పినా మళ్ళీ అన్ని జనులు మాటలన్నీ విని ఎవరో ఏదో చేశారేమో, మనకేదో జరిగిందేమో అంటూ అనుమానపడుతూ మీరు భయపడుతూ ఉంటే దురాత్మను మీ ఇంటికి రమ్మని డోర్ తీసినట్టు అవుతుంది. అంటే ప్రతి ఇంటికి ఒక గేట్ వేసి, గేట్ పెట్టి, గేట్ బయట డోర్ పెట్టారు, గేట్ పెట్టారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు, పక్కనే ఒక బిషప్ అంటే సేవకుడు ఉన్నాడు, పాస్టర్ గారు. మరో పక్కన మరొక బ్రదర్ ఉన్నాడు, మరొక ఆయన రిచ్ మ్యాన్ ఉన్నాడు. అందరూ ఒకే వీధిలో ఉంటున్నారు. ఓకే, ఎవరింటికి వీధి కుక్కలు వస్తాయని నేను అడుగుతాను, మీరు చెప్పండి. వీధి కుక్కలు ఎవరింటికి వస్తాయి? త్వరగా చెప్పాలి, తెలియని వారు చెప్పండి, ఇంతకుముందు వినని వారు చెప్పండి. డిఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న డిఎస్పీ గారింటికి వీధి కుక్క వస్తుందా? మీకు వెంటనే మీకు వచ్చిన మాట చెప్పేయండి, సాధారణంగా మాట్లాడండి. ఇప్పుడు డిఎస్పీ గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆయన, వారింటికి వీధి కుక్క వస్తుందా? నువ్వు సాధారణంగా నిన్ను అడిగితే ఫస్ట్ టైం ఏం చెప్తావు? ఆ డిఎస్పీ గారింటికి రాదండి అంటావు. మరి బిషప్ గారింటికి వస్తుందంటే రాదండి అంటావు. ఒక బేదవాడింటికి వస్తుందా? వస్తుందండి అంటావు. ఎందుకంటావు? బేదవాడు కాబట్టా? కాదు. ఎవరింటి ముందు గేట్ తీసుంటే ఆ ఇంట్లోకి వస్తుంది. వీధి కుక్కకి ఏం కావాలి? గేట్ తీసుందా, వేసుందా? వీధి కుక్క ఏం చూస్తుంది? అది డిఎస్పీ గారి ఇళ్ళని చూస్తుందా, బిషప్ గారి ఇళ్ళని చూస్తుందా, సేవకుని ఇళ్ళని చూస్తుందా, విశ్వాసీ ఇళ్ళని చూస్తుందా, బేదవాడు? దానికి అనవసరం ఇవన్నీ కూడా. బేదవాడా, పెద్దవాడా, చిన్నవాడని కాదు. గేట్ తీసుందా, వేసేస్తుందా? గేట్ తీసుంటే ఏ వీధి కుక్కైనా రావచ్చు, ఊరుకోగల. అలాగనే దురాత్మలు, అపవిత్రాత్మలు భయపడేటువంటి వారిలోకి వస్తాయి. భయపడడానికి వీల్లేదు, భయపడొద్దన్నాడు. వాటికి చేపలు ఎక్కడ సంచరిస్తాయంటే నీటిలో. చేపలన్నీ కూడా నీటిలోనే తిరుగులాడతాయి. నీరు లేకపోతే చేప చనిపోతుంది. అలాగనే దురాత్మలు భయములో తిరుగులాడతాయి. అందుకే భయపడవద్దు, దిగులు పడవద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్పాడు, ఆజ్ఞాపించాడు తన ప్రజలకి. ఇక్కడ దురాత్మలు మిమ్మల్ని అటాక్ చేయకూడదనే ప్రభు చెప్పిన మాట. మీరు దేనికి భయపడద్దు, మీరు బహుధైర్యంగా ఉండండి. భయం అంటే మామూలుగా కొంతమందికి భౌతికంగా భయాలు ఉంటాయి. ఆ భయాలు కాదు. ఆ భయాలు ఉంటే దెయ్యం పడుతుంది అనుకోవద్దు, వాటిని గద్దించండి పోతుంది. చదవండి ఒకసారి. ఏమనండి, నేను నీకు ఆజ్ఞాపించున్నా అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞాపించున్నాడు ఏమని? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో కూడా దిగులు పడకండి, భయపడకండి, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ మాట నమ్మండి, పలకండి, 10 సార్లు ఉచ్చరించండి, ప్రార్థించి, ప్రభా నువ్వు నాకు ధైర్యంగా ఉండమంటున్నాను, ధైర్యంగా ఉంటాను. పరిస్థితులు ఏమైనా సరే నా దేవుడు నన్ను విడిపించగలరు, శక్తిమంతుడు నా దేవుడు అని విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. ఓకే, ఆ తర్వాత దురాత్మలు అటాక్ చేస్తాయా అని చెప్పంటే గమనించండి. వయసు దాటేటప్పుడు కొంతమందికి వయసులో 30లో ఒకలా ఉంటుంది ఆరోగ్యం, 40లో ఒకలా ఉంటుంది, 50లో ఒకలా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం ఏదైనా దెబ్బతినగానే చిన్న షుగర్ కానీ, బీపీ కానీ కనిపించిన, అమ్మో ఎవరో ఏదో చేశారేమో, దాన్ని చేత ఆ భయాన్ని, అనుమానాన్ని ఇంకొంచెం ఆజ్యం పోసినట్టుగా కొంతమంది, నిజమే బ్రదర్, దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఎవరో మీకు చేశారు చేతబడి అంటాడు. చేతబడి కాదు అది, ఏ బడి కాదు, కానీ షుగర్ బడి అయి ఉండొచ్చు. కాబట్టి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి, వాటిని లెవెల్లో పెట్టుకోండి. ఒకటి బీపీ లెవెల్స్ తేడా రావచ్చు, బీపీ లెవెల్స్ సరి చేసుకోండి. వయసు పెరిగే కొలది రోగాలు, అనారోగ్యాలు, బలహీనతలు వస్తుంటాయి. వాటికి ఎవరో ఏదో చేశారు అందుకే మనకు వచ్చిందని అనుకోకండి పిల్లరా. అలా అనుకుంటూ మోసపోకండి. దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి మార్పులు వచ్చినప్పుడు వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వండి, ప్రార్థన చేయండి. మొట్టమొదటిగా గద్దించండి, యేసు నామములో గద్దించండి. ఏ దురాత్మ, ఏ అపవిత్రాత్మ ఉన్నా గద్దిస్తే తొలగిపోతాయి. యేసు నామములో ప్రభు ఏమన్నాడు? దెయ్యాలు మిమ్మల్ని తరుముతాయన్నాడా? దెయ్యములను మీరు తరుముతారన్నాడా?
దయ్యములను మీరు తరుముతారు. అవును కదా, మనమే కదా దయ్యాలను తరవాల్సిన వాళ్ళు. కాబట్టి డెవిల్ డ్రైవర్స్ డీడీ అనే డిగ్రీ ఇచ్చాయంట యేసుక్రీస్తు ఉన్న వారికి. ఏంటా డిగ్రీ అంటే, మీరు దయ్యములను తరవండి. యేసుక్రీస్తు నామంలో మార్క్స్ వార్త 16-17లో చిన్న బిడ్డ అయినా సరే యేసు నామంలో తొలగిపోమని గద్దిస్తే దురాత్మ తొలగిపోవాల్సిందే, పెద్దలు గద్దించిన కనుక నీ దేవుడైన ప్రభు అంత గొప్ప అధికారం ఇచ్చినప్పుడు దయ్యాలు మనకేదో చేస్తాయని భయపడుతూ కూర్చోవడం వాక్య విరుద్ధం. గద్దించండి, రెసిస్ట్ చేయండి, అనుమానపడద్దు, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. చేతబడి శిలంగులు చేసినవి ఎన్నో చేశారని చెప్పినా చేయడం మనం చూసినప్పటికి కూడా అవేవి హాని చేయలేదుగా. యేసయ్య కృపలో మనం కాపాడబడుతున్నాం. యేసు రక్తమే చేయం. ఆమేన్. ఆ రక్తాన్ని దాటి ఏ దురాత్మ మిమ్మల్ని ముట్టలేదు. యేసు రక్తపు కంచి కోటలో కాపాడబడండి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సునీత గారు సింగపూర్ నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం వాక్య ప్రకారం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి అని ఉంది కదా. ఈ వాక్యం యొక్క వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. దాని కింద వచనాలు చదువుతూ వెళ్తే మీకు కనిపిస్తుంది, లెక్కింపలేనంత జనం ఉంటారట. మనుషుడు ఎవడనూ లెక్కింపలేనంత జనం ఉంటారని బైబిల్లో ఉంది. ఓకే, అన్ని జాతుల నుండి, అన్ని భాషల నుండి వచ్చారు, అన్ని ప్రాంతాల నుండి వచ్చారు, అన్ని వంశాల నుండి వచ్చారని లేఖనం మాట్లాడుతుంది. అదే లేఖనం కూడా చదివిస్తాను. 7వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాను. ఇదంతా ప్రకటన గ్రంథానికి సంబంధించిందే. పరలోకంలో జరుగుతున్న విషయాలు, జరగబోతున్న విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథం అనేటువంటి అపోస్తలుడైన యోహాను ద్వారా దేవుడు మాట్లాడాడు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప జన సమూహం, ఎవ్వరూ లెక్కింపలేనంత జన సమూహం. ఎక్కడెక్కడి నుండి వచ్చారు వీళ్ళంతా? ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, భారతీయుల నుండి, అమెరికా నుండి, ఆఫ్రికా నుండి, మరి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపలేనంత, అంటే మనుషులన్నీ లెక్కింపగలరు. ఇప్పుడు 750 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారని చెప్తున్నారు కదా. అటువంటిప్పుడు మరి లెక్కింపగలిగారు. అసలు ఎవరు లెక్కింపలేనంత జనం ఉన్నారంటే 750 కోట్ల కంటే ఎక్కువ ఉన్నారు, ఎక్కువే ఉండొచ్చు కదా. కాబట్టి ఎక్కువే ఆత్మలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. వీరందరూ కూడా యేసు రక్తంలో కడగబడి అక్కడ చేరుకున్నారు. ఓకే, ఈ 1,44,000 మంది ఎవరంటే యూదుల్లో నుండి, యూదా గోత్రాలు 12 గోత్రాల నుండి ప్రభు అయిన దేవుడు సపరేట్ చేసి తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. కనుక వీళ్ళలో కొంతమంది అంటే ఆ వాక్యం చూపించి, బ్రదర్ ఆ పాస్టర్ గారు మా పాస్టర్ గారే, మనమే ఉంటాం మన సంఘం. నేను విన్నాను 1,44,000 మందిలో మనమే ఉన్నాం, మన సంఘమే ఉంటుంది, పక్క సంఘాలు ఏమి ఉండవు అని చెప్పడం నేను విన్నాను. కొంతమంది ఎవరికి వాళ్ళే ఆ వాక్యం తీసుకుని ఇది మాదే, ఇది మాదే, మేమే ఉంటాం అలా అని చెప్పుకునేవాళ్ళు. అదొక సెల్ఫ్ ఆనందం, అంటే సెల్ఫీ ఆనందం అన్నట్టుగా అదొక ఆనందం అనమాట. తీసుకొని ఇందులో మేము 1,44,000 మంది మా పాస్టర్ గారులే ఉంటారు, మా సంస్థ వాళ్ళే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు, మేమే దాని కొరకు ప్రత్యేకించబడ్డాం అనుకుంటూ ఎవరికి వాళ్ళు డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి అది యూదుల్లో ఉండి 12 గోత్రాల నుండి తీయబడినటువంటి ప్రత్యేకించబడినవారు. ఓకే, అలాగే దేవుడైన ప్రభు స్త్రీ సాంగత్యం అంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళు పనికిరారు, వారు దేవుని తీసుకోవడానికి, దట్స్ నాట్ ద మీనింగ్. అక్కడ దాని యొక్క అర్థం అది కాదు. ఆత్మీయ జీవితంలో దేవుని యందు భయభక్తి కలిగి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. సో ఇక్కడ స్త్రీ సాంగత్యం అన్నప్పుడు అపవిత్రపరచబడిన ఒక ఎజబెల్ అనేటువంటి ఒక స్త్రీ సంఘము అనేటువంటిది ప్రపంచంలో ఉంది. ఆ సంఘము దేవుని ప్రజలకు ఇష్టం లేనంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటిని బోధిస్తుంది. దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. ఆ విధంగా ఉండొద్దు, తప్పుడు డాక్టర్స్లోకి వెళ్ళొద్దు, తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళొద్దని. స్త్రీ అన్నప్పుడు, కన్యక అన్నప్పుడు దేవుని సంఘాలన్నీ కూడా కన్యకలతో పోల్చారు. సో దేవుని బిడ్డలు ఇందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మనమంతా కూడా ప్రభు యొక్క రాకలు ఎత్తబడ్డకు సిద్ధపడుతున్నాం. కనుక ఎవరైనా ఈ వాక్యం ఇది మా కోసమే, మా సంఘం కోసమే అంటే వాళ్ళ సెల్ఫీ ఆనందం అనుకోండి, వాళ్ళు ఆ విధంగా ఆనందపడుతున్నారు. మనం దేవుని వాక్యాన్ని తీసుకొని ఇందులో అందరూ ఉండాలి. ఆ వాక్యం చూడండి, అన్ని భాషల నుండి, అన్ని వంశాల నుండి, అన్ని రకరకాల జనాల నుండి ప్రజలందరూ వచ్చారు. గట్టిగా చెప్పండి అందరూ,
ఎవరెవరు ఉంటారు పరలోక రాజ్యంలో? అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి. చదవండి. ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప జనసమూహం. ఎంత జనసమూహం అంటే ఎవరు లెక్కింపలేంత జనసమూహం. అందులో మనం ఉన్నామా? ఉన్నాం. మనంతా కూడా ఉంటాం కనుక విశ్వాసంలో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బ్లెస్సీ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఎగ్జామ్ సమయంలో భయాన్ని ఏ విధంగా జయించాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి అండి. ఎగ్జామ్ సమయంలో భయాన్ని ఎలా ఫియర్ ఆఫ్ జయించాలని ఎగ్జామ్స్. భయపడకూడదు. దేనికి భయపడొద్దున్నాడు దేవుడు. ఎగ్జామ్స్ దేనికి పెట్టారు? నువ్వు సంవత్సరం అంతా ఏం చదివావో, నీ చదువు, నీ జ్ఞానము, ఆ సబ్జెక్ట్స్ మీద, అక్కడ ఉన్నటువంటి ఆ బుక్స్ మీద నీకు ఎంత ఆ నాలెడ్జ్ ఉందో తెలుసుకోవడానికి వాళ్ళు పరీక్ష పెట్టారు. పరీక్ష పెట్టింది ఎవరు? మనుషులే కదా. ఆ పుస్తకాల నుండిగా పెడతారు. నువ్వు చదివే చదువు నుండే ప్రశ్న వస్తుంది, కానీ నువ్వు చదవని బుక్స్లో నుండి వాళ్ళు ప్రశ్నలు తీసుకురారు. అది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇవ్వని పుస్తకాల నుండి వాళ్ళు ప్రశ్న తయారు చేయరు. కనుక ఏ ప్రశ్న వచ్చినా అది నీకు ఇచ్చిన పుస్తకాల్లో, టెక్స్ట్ బుక్స్లో ఉండే వస్తుంది. కాబట్టి ముందుగా చదివిన వాళ్ళు, ముందుగా ఎగ్జామ్స్ గురించి ఇచ్చినట్టు అన్నీ కూడా ఒక దగ్గర సేకరించి, క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. గతంలో అనేకమైన క్వశ్చన్ పేపర్స్, గైడ్స్ ఉంటాయి. వాటిని చదవండి, ప్రిపేర్ అవ్వండి. లెక్చరర్స్, టీచర్స్ చెప్పినటువంటి మాటలు, సలహాలు తీసుకోండి. ప్రార్థించండి. ఒకవైపు ప్రార్థిస్తూ జ్ఞాపశక్తిని, జ్ఞానం అడుగుతూ, తీసుకోవాల్సిన ఆహారము వేళకు తీసుకుంటూ, పడరసాలు ఏమన్నా మదర్ ఇస్తే తీసుకోవడం, వాటిన్నిటికి సిద్ధపడుతూ, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతో చదవగలిగినంత చదువు. భయపడవద్దు. నేను రాస్తాను, పరీక్షలు రాస్తాను, నేను భయం లేకుండా పరీక్ష రాస్తాను. నీ మాటలను పలుకుతూ ఉండాలన్నమాట. పలికి నేను దేనికి భయపడను, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను విడవడు, ఎడబాయుడు అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడుతూ ఆ భయాన్ని గద్దించాలి. సహజంగా భయాలు వస్తుంటాయి. భయాన్ని ఏం చేయాలంటే రెసిస్ట్ చేయాలి. అంతే. జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినా జయించుకుంటూ వెళ్తాం అంతే. ప్రభు నీకు తోడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. టయాన్ని వాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ షారోన్ గారు వైజాగ్ నుంచి ఇలా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, చాలామంది నన్ను మీరు బాప్టిస్టా లేదా క్యాథలిక్ అని అడుగుతున్నారు. నేను వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. బ్యాప్టిస్టా, లూథరనిస్టా, లేకపోతే ఆ ఇష్ట, మేము ఏ ఇష్టు కాదండి. మేము జీసస్ ఇష్ట అండి. జీసస్ను వెంబడించేవాళ్ళం. యేసుక్రీస్తు, బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువాన్ని వెంబడించేటువంటి వారము. క్రీస్తు ప్రభు ఏదైతే, ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్, ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ అని చెప్పండి. అయినా కూడా కొందరికి ఆ వైరస్ ఉంటుంది. ఆమె ఈ వైరస్ అంటే చెప్పాలి ఏంటి, COVID-19, COVID-20, COVID-21 చెప్పండి. వైరస్ అంటే వాళ్ళకి అర్థం కాదు. 20 కావాలా, 19 కావాలని. అంటే ఏదో ఒక వైరస్ అని చెప్పి వాళ్ళు దాన్ని దూరపరచుకోవాలని ప్రయత్నించారు. ఉదాహరణకు చెప్తున్నాను, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షింపబడినప్పుడు ఈ డినామినేషనల్ ఫీలింగ్స్ తీసుకొచ్చి మీరెవరో చెప్పండి, మీరెవరో చెప్పండి, మేము క్రీస్తు వారము. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 1వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన తన పిల్లలకుటకు అధికారం అనుగ్రహించింది. మనం ఎవరమట? ఆయన పిల్లలము అని రాయబడింది. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీ పాస్టర్ గారు పేరు అడిగితే చెప్పండి. మరి మీరు రోమన్ క్యాథలిక్సా, ప్రొటెస్టెంట్సా అంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభుని వెంబడించేవాళ్ళం. బైబిల్లో చెప్పబడిన దేవుడైన ప్రభుని వెంబడించేవారు. అయితే దీన్ని సహజంగా మనం వాడే బైబిల్ ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు. అంటే కెననైజ్ చేయబడినటువంటి బైబిల్. ఈ బైబిల్లో ఇది దేవుని వాక్యానుసారంగా ఉన్నదా, వేరే వాళ్ళు మనుషులు రాసిన పుస్తకాలు కూడా చేర్చారని చెప్పి మొత్తం ఒక పెద్ద పరిశుద్ధులు, దేవుని సేవకులందరూ కూర్చొని చూసినప్పుడు అన్నిటికీ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లింక్ ఉన్న పుస్తకాలన్నీ పక్కన పెట్టారు. లింక్ లేకుండా వాక్యంలో చెప్పబడిన విషయాలు, కొన్ని విషయాలు రాసిన పుస్తకాలు కూడా చేర్చేశారు కొందరు. అవన్నీ కూడా లింక్ కనబట్ల, వాటిని పక్కన పెట్టేశారు. అందుకే కెనడా చేయబడినటువంటి ప్రొటెస్టెంట్ బైబిల్ మనం వాడుతున్నాం. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అనిత గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం వాక్యం అడుగుతున్నారండి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడిడి, అవి ఇప్పుడే తెల్లబారి
కోతకి వచ్చునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం యొక్క వివరణ అడుగుచున్నారండి. చదువుదాం. స్క్రీన్ మీద వాక్యం పెట్టాను, చదవండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొంచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు అన్నమాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుతున్నారని చెప్పాను. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. రైట్, ప్రైజ్ ది లార్డ్. మా కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని ప్రభు 10వ అధ్యాయంలో లూకాసు 10, మత్తయి 10లో కూడా అంటాడు. ఇక్కడ మీరు కాలాల గురించి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆకాశం ఎర్రబడింది కాబట్టి వర్షం పడవచ్చు, అదే మరి శీతాకాలం రాబోతుంది, వర్షాకాలం రాబోతుంది, కోతకాలం రాబోతుందని గుర్తుపడుతున్నారు. మరి రక్షణ కాలం వచ్చిందని కూడా దేవుడు తీసుకొచ్చాడు, రక్షణ మెస్సయ్య వచ్చాడు అని మీరు ఎందుకు గుర్తించట్లేదు? కనుక గుర్తుపెట్టుకోండి, ప్రవక్తల ద్వారా పలకబడిన వాక్యాలు పలకబడ్డాయి, వాటిని కోసే కాలం ఒకటి వచ్చేసింది. కోతకు వచ్చింది పంటలన్నీ కూడా, అంటే పొలాలన్నీ కూడా. అనేక ఆత్మలు రక్షణలోకి రావాల్సి ఉన్నాయి. సో రక్షకుడు వస్తాడని విన్నారు, వచ్చేసాడు రక్షకుడు, మెస్సయ్య వచ్చేసాడు. ఇంకా యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. సమరయులు చూడండి, ఈ సమరయ స్త్రీ బావి యొద్ద నేను చెప్పిన వెంటనే తన పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగింది. ఈ విధంగా ఎంతోమంది రక్షణ లేనటువంటి సమరయులందరినీ, తన గ్రామస్తులందరినీ తీసుకొచ్చింది. ఒకసారి కన్నులెత్తి చూడండి, దేవుని పొలాలు అంటే ఎంతోమంది ఆత్మలు రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నాయి. వారికి సువార్తను అందించండి. ప్రజలారా, దేవుని కాలాలు, దేవుని యొక్క సమయాలు అర్థం చేసుకోండి. దేవుడైన ప్రభు మానవులకి ఇస్తున్నటువంటి రక్షణ భాగ్యాన్ని మిస్ అవ్వకండి అని చెప్తూ వాళ్ళు కష్టపడ్డారు. ప్రవక్తలు పూర్వం ముందున్నవారు దేవుని వాక్యాలు విత్తారు. ఇప్పుడు దాని పంట కోసేటువంటి పనిని మీకు ఇస్తున్నాను. విత్తువాడు ఒకడైతే కోయివాడు మరొకడు. అయితే ఎవరైనా సరే, విత్తినవాడు దేవుని పని చేశాడు, కోసేవాడు కూడా దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. కనుక ఆత్మలు రక్షించిన ఇప్పుడు కొడవలు కనబడిందండి, కల్లో గోధుమ పంట కనిపించింది అంటే సువార్త పనికి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎస్ అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటారు. అది వాక్యానుసారం కాదు. మీకు దగ్గర ఉన్న దైవ సేవకులతో కూడా నడవండి, ప్రభు చెప్పినటువంటి మాటలు ముందుకు సాగండి. దీని యొక్క అర్థం అదేనమ్మా. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న మంజుల గారు నెల్లూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. మనకొస్తున్న కోపాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఆ స్వభావాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలని ప్రశ్న అడుగుతున్నారు. కోపాన్ని ఎలా తొలగించుకోవాలి, యేసయ్య స్వభావాన్ని ఎలా ధరించుకోవాలి. సో లేఖనాల్లో మనం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4:22 ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోమని ప్రభు చెప్తున్నాడు. ఓకేనా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, కొన్ని వదులుకోవాలి ప్రభులోకి వచ్చాక. అలాగే మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నూతన స్వభావాన్ని, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నది. ఇది ఎలా సాధ్యమవుతుంది? అనుదినం వాక్యం వింటారు కదమ్మా. వాక్యం విన్నప్పుడు ప్రభా నేను ఆత్మఫలాలు కలిగి ఉంటూ సాయం చేయమని ప్రార్థించండి. ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, మరి ఆశ, నిగ్రహం, ఇటువంటి వాటిని కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండాలన్నమాట. నేను వీటిని, ఈ ఆత్మఫలాలు నా జీవితంలో ఉండాలి అని ప్రార్థించి ప్రయత్నం కూడా చేయండి. ప్రార్థిస్తున్నప్పుడు తప్పనిసరిగా మీ లోపల ఉన్నాయి అవన్నీ కూడా. దేవుడు ఆ ఫలాన్ని ప్రభు దయచేస్తాడు. మరి దేవుని కొరకు జీవించేవారుగా చేస్తాడు. ఎహెజ్కేల్ 36:26 ఎహెజ్కేల్ గ్రంథము మరి 36వ అధ్యాయం 26 అంటాడు, నీ హృదయంలో నుండి, అంటే మీలో నుండి రాతి గుండెను తీసివేసి మెత్తని హృదయాన్ని నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను. 27వ నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించే వారిగాను నా విధులను గైకొన్న వారిగాను చేస్తాన్నాడు. ఇప్పుడు మనం దేవుని యేసుప్రభుని రక్షణలోకి ప్రభు ఇచ్చిన రక్షణలోకి రావడం, ప్రభు నా హృదయంలోకి రమ్మని పిలవడానికి కూడా పరిశుద్ధాత్మ సాయం ద్వారానే చేయగలిగారు. మీకు తెలుసా ఒక విషయం? మీ వెనక దేవుని ఆత్మ నడిపింపు ఉండబట్టే రాగలిగారు.
సో గాడ్ ఎస్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ హియర్. ఆయన ఆత్మ వాక్యం వినేలా చేస్తుంది. వాక్యం చెప్పేలాగా నన్ను ప్రేరేపించాడు, వాక్యం వినేలాగా మిమ్మల్ని ప్రేరేపించాడు. అందరూ కలిసి ఆరాధించేలా మళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన వాడు ఆయనే. ఇక్కడ ఆత్మదేవుడు ఉన్నాడు కనుక ప్రార్థించాడు, ప్రభా నీ ఆత్మ నా యందుంచి నీ కట్టలు గైకొనాలనుకుంటున్నా సాయం చేయండి. ఆ నూతన స్వభావం దయచేయమని ప్రేయర్ చేయండి. ఒక చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే ఏమవుద్దాం? ఆ చెట్టు, ఆ మొక్క, ఒక మొక్కకి నీరు పోస్తుంటే ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది కదా. అది పచ్చని వృక్షమయ్యేంత వరకు మీరు ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తుండాలి. అలాగే మీ ఆత్మీయ జీవితం అనేటువంటి దాన్ని రోజు రోజు ప్రార్థిస్తూ మీలో ఏదైతే లోపంగా అనిపిస్తుందో దాన్ని తొలగించుకుంటూ ఉండాలి. కోపపడుడి కానీ పాపం చేయొద్దన్నాడు. సాధారణంగా మనిషి అన్నాక కొన్ని కోపాలు వస్తుంటాయి, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతి బండికి బ్రేక్ సిస్టమ్ ఉన్నట్టుగా వేరే బండికి తగిలి యాక్సిడెంట్ కాకుండా ఎలా అయితే బ్రేక్ సిస్టమ్ అప్లై చేస్తామో ప్రమాదం జరగకుండా, మన కోపం వల్ల మనకు అది ప్రమాదం, మనకు ప్రమాదం కానీ ఇతరులకు ప్రమాదంగా లేకుండా ఆ బ్రేకింగ్ సిస్టమ్లా సెల్ఫ్ కంట్రోలింగ్ ఆపరేట్ చేయాలి మీరు. అది మీ అందరిలో ఉంది, మీరు కంట్రోల్ చేసుకోగలరు. దేవుని సహాయం మీకు తోడే ఉండుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న గారు సింగపూర్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దేవుడు ఆదాము అవ్వలను నిర్మించాడు కదా, మరి నపుంసకులు ఏ విధంగా వచ్చారని సహోదరి ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. నపుంసకులు ఎలా వచ్చారని. రైట్. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బిగినింగ్. వెన్ వి సీ ద బిగినింగ్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశం ఆరంభంలో మనిషిని దేవుడు కలుగు చేసినప్పుడు నపుంసకులు చేయాలంటే దేవుని చిత్తము కాదు. అందుకే ఆదామును అవ్వను చేశాడు కానీ మధ్యలో నపుంసకుడిని చేయలేదు, నపుంసకురాలను చేయలేదు. సో దేవుని యొక్క సృష్టి ఆరంభం ఆయన ఆ విధంగానే చేశాడు, మంచిగా చేశాడు, సమస్తము మంచిగా చేశాడట. వెన్ యూ రీడ్ జెనిసిస్ చాప్టర్ 1, ఎవ్రీథింగ్ గాడ్ క్రియేటెడ్ గుడ్ 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 అని. తయారైన సృష్టించిన ప్రతిదాని చివరిలో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, అంత మంచి మంచి మంచి. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. మరి ఇంత మంచి దేవుడు చేసిన మంచి పనిని చెడగొట్టింది ఎవరంటే ఆదామనే ఆది ఆదాము, మనిషి, స్త్రీ పురుషులు. దేవుడు వద్దని చెప్పిన చెట్టు ఫలం తినడం ద్వారా అపవాదైన దుష్టుడిని లోపలికి ఆహ్వానించారు. ఎప్పుడైతే ఒక మంచి ఇల్లు అనుకోండి, అంత బాగుంది, మీ నాన్నగారు అద్భుతమైన ఇల్లు కట్టించారు, దుష్టులు ఇంట్లోకి రానికుండా చూసుకోమన్నారు, వాళ్ళతో దుష్టులతో సాహసం చేయొద్దన్నారు, ఇల్లు తోట అన్నీ ఇచ్చారు. మీ ఫాదర్ ఎంతో ప్రేమించి బళ్ళు కూడా ఇచ్చారు. అయితే ఎంత వద్దని చెప్పినా దుష్టుడు ఆ గోడ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఆ దుష్టురాలతో మీరు సహవాసం చేశారనుకోండి, ఏదో ఒక రోజు గేట్ ఓపెన్ చేస్తారు, లోపలికి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారు? దుష్టులు కాబట్టి దుష్ట పని ప్రారంభిస్తారు. ఆ దుష్టత్వాన్ని ఇల్లంతటి కూడా కంపు చేసినప్పుడు అప్పుడు మీరు బాధతో, ఎందుకు ఇలా అయింది మా ఇల్లు, నాన్నకు తెలీదా, నాన్న మంచివాడే కదా, మరి ఎందుకని మా ఇల్లంతా పాడవుతుంటే ఏం చేస్తామంటే నానంటాడు, నేను నీకు మంచి ఇల్లు ఇచ్చాను, నీకు చక్కని అన్ని ఏర్పాటు చేసి ఇచ్చాను, నేను ముందే చెప్పాను దుష్టులతో సహవాసం చేయొద్దని, అయినా నువ్వు దుష్టులతో సహవాసం చేసి వారిని లోపలికి రానిచ్చావు కాబట్టి వాళ్ళు దుష్టత్వం కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి. అదేవిధంగా ఆదాము అవ్వ దేవుడు వద్దని చెప్పిన దుష్టుడిని అపవాదితో సహవాసం చేసి వాడిని లోపలికి రానిస్తే వాడు మనిషి డిఎన్ఏలో పనిచేస్తున్నాడు, మనిషి అవయవాల్లో పనిచేస్తున్నాడు, మానవ జీవితాల్లో రకరకాల తెగుళ్ళు పుట్టించాడు, ఇబ్బందులు కలుగు చేశాడు. కనుక ఇట్స్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనుషుడు పాపం చేసిన తర్వాతనే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, మరి భూమి మీద జరుగుతున్నటువంటి సమస్త కీడు, కామ క్రోధ మదమత్సరాలతో భూమి అంతా పాడైపోవడం, మనుషుల్లో ద్వేషము, అసూయ, క్రోధము ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవి కావు, దుష్టుడైన అపవాది నుండి వచ్చాయి. ఓకేమా? సో అందులో ఒక భాగమే వికలాంగులుగా జన్మించడం కావచ్చు, లేదంటే నపుంసకులుగా జన్మించడం. అయితే దేవుడు ఆత్మలను సేవ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. నపుంసకుల యొక్క ఆత్మ కూడా, నపుంసకు ఆత్మ అనేది ఏమి ఉండదు, వాళ్ళ ఆత్మలు కూడా దేవుడు. నపుంసకులు కూడా రక్షణలోకి వచ్చారు. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఒక మంత్రిగా ఉంటున్నాడు, అతను కూడా దేవుని వాక్యాన్ని వింటాడు పిలుపు గారి దగ్గర. వెంటనే అదిగో నీళ్ళు అక్కడున్నాయి, నాకు బ్యాప్టిజం ఇవ్వడానికి ఏమన్నా అభ్యంతరం ఉందా, నాకు బ్యాప్టిజం ఇవ్వండి అని పేచి పెట్టాడు. రథం ఆప్ చేశారు, నీటిలోని దిగెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నారు. 8వ అధ్యాయం 39వ వచనం అపోస్తల కార్యంలో నపుంసకులు కూడా రక్షణ పొందారమ్మా. సో అందరికీ రక్షింపబడాలని దేవుడు కోరుతున్నాడు. సృష్టిలో ఇన్ ద బిగినింగ్ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, బట్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనుషుడు పాపంలో పడిన తర్వాత ఈ కీడంతా భూమి మీదకి వచ్చింది. తెలుసుకోండి, దేవుని క్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ లావణ్య గారు పాలకుల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచ్చిన వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును.
ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని, ఇక్కడ ఏమంటున్నాడు? దుష్కార్యం చేసిన ప్రతి మనిషిని ఆత్మకు, దుష్కార్యాలు చేస్తే గ్రీకు వాడైనా యూదుడైనా మరి ఏ దేశస్థుడైనా దుష్కార్యాలు చేస్తే దేవుడు వదిలిపెట్టట్లేదు. మనిషిని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ వేదన కలుగుతుంది. దుష్కార్యాలు చేయడం వల్ల శ్రమలు కలుగుతాయి, వేదన కలుగుతుంది. కరెక్టే కదా? 10వ వచనం కూడా చెప్తున్నాడు చూడండి. 10వ వచనం, సత్క్రియ చేయు ప్రతివానికి, అంటే మంచి క్రియలు చేసే ప్రతివాడు, గ్రీకు వాడైనా యూదుడైనా భారతీయుడైనా ప్రపంచంలో ఎవరైనా సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును కదా. కాబట్టి క్రీస్తునందు ఉన్నానని చెప్పి దుష్క్రియలు చేస్తారా? దేవుని యందు ఉన్నామని చెప్పి ఇతరులను బాధ పెట్టడం, ఇతరుల్ని హింసించడం, ఇతరుని హేళన చేయడం, దుష్క్రియలు చేస్తే ఎంతటి వాడైనా, ఎంత యూదుడైనా, ఎంత గ్రీసు దేశస్థుడైనా, ఎంత భక్తుడైనా వారికి కీడు కలుగుతుందని 9వ వచనం. 10వ వచనంలో సత్క్రియలు చేస్తే క్రీస్తునందుండి వారందరికీ మేలే కలుగుతుంది. ఏమని కలుగుతుంది? సత్క్రియ చేయవండి, మంచి క్రియ. సత్ అంటే మంచి క్రియ ఏ దేశస్థుడైనా కావచ్చు, వారికి కూడా ఘనత సమాధానము దేవుడిస్తా అంటున్నాడు. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించేదరన్నాడు. ఓకే, మీరు చదివినటువంటి ఆ వచనంలోకి వెళ్తే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? భేదము లేదంటే అక్కడ సత్క్రియ దుష్క్రియ చేసిన వాళ్ళకి వచ్చే ఫలితాలు చెప్పాడు. 12వ వచనంలో ఏం చెప్తున్నాడు? భేదము లేదని చెప్పిన దేవుడే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు గ్రీసు దేశస్థుడైనా ప్రార్థన చేయాలి, యూదులైనా ప్రార్థన చేయాలి, భారతీయుడైనా త్వరగా చెప్పాలి ప్రార్థన చేయాలి. మరి ఎవరైనా ఏ దేశస్థులైనా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ప్రార్థించడం వల్ల జీవితాల్లో ప్రభువే మనకు ప్రభు అయి ఉండి నడిపిస్తాడు కనుక ప్రభువుని ప్రార్థించమని అర్థం. ఓకేమా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న విజయ గారు భీమవరం నుంచి అడుగుతున్నారండి. మేము క్యాథలిక్గా ఉన్నప్పుడు కొన్ని మొక్కుకున్నాము, కానీ వాటిని చెల్లించలేదు. వాటిని చెల్లించకపోతే ఏదైనా కీడా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. తెలియనప్పుడు చేశారు, ఆ వాక్య లేఖనం మీకు తెలియనప్పుడు చేశారు. మరి యేసుప్రభు వారి యొక్క బొమ్మనిస్తానని, లేకపోతే మరియమ్మ బొమ్మనిస్తానని, లేకపోతే కొవ్వొత్తు వెలిగిస్తానని, 116 కొవ్వొత్తులు వెలిగిస్తానని, 116 టెంకాయలు కొడతానని మీరు మొక్కుని ఉండొచ్చు. ఇప్పుడు ప్రభు యొక్క వాక్యం ఏంటి మీకు అర్థమైపోయింది. దేవుడు అవన్నీ కోరట్లేదు, దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు. మన టెంకాయలను కోరట్లేదు, మన కొవ్వొత్తులను కోరట్లేదు, మనం ఇచ్చే మరియమ్మ బొమ్మల్ని, యేసుప్రభు వారి బొమ్మలు ఆయన అక్కర్లేదు. అది దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయనే మనకు ప్రేమను, దయను, కృపను అన్నీ అనుగ్రహిస్తున్నాడని అర్థమైంది. మనం అనుకున్నప్పుడు అవన్నీ ఆశిస్తాడేమో దేవుడని. ఇప్పుడు మనకు అర్థమైంది అవన్నీ దేవుడు ఆశించట్లేదని. కనుక ప్రభా, తెలియక నేను చేసుకున్న మొక్కుబడులు క్షమించి నన్ను నీ మార్గంలో తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు చెప్పి ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళండి. ఆత్మ నడిపింపులో అది మీకు ఏ దోషంగా ఉండదు, ఏ కీడు మీకు సంభవించదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమాపత్రిక 8:1-2 వచనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రశాంతి గారు హైదరాబాద్ నుండి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పరిశుద్ధాత్మ నడిపింపుకు సొంత ఆలోచనలకు తేడా ఏమిటి? అదేవిధంగా మరొక ప్రశ్న, నీటి బ్యాప్టిజం అదేవిధంగా పరిశుద్ధాత్మ బ్యాప్టిజంకు తేడా ఏంటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆత్మ నడిపింపు అంటే చూడండి, పరిశుద్ధాత్ముడే కదా సంఘాలు నడిపించాలి. ఈరోజు ఆత్మ అయినటువంటి దేవుడే సంఘములకు నడిపించువాడై ఉన్నాడు. రోమపత్రిక 8:14 ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారంతా దేవుని కుమారులయ్యుందురు. అంటే దైవాత్మ చేత నడిపించబడకపోతే వారు దేవుని కుమారులు కాదు. ఇక్కడ ఒక మాట అడుగుతాను, దేవుని ఆత్మ నడిపింపు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం ప్రకటించమన్నాడు? సువార్త. కాబట్టి వాళ్ళు దేవుని సువార్త పనిలో పాల్గొంటారు. సువార్త పని నేరుగా చేయకపోతే చేస్తున్న వారితో కూడా ఉంటారు. ఆత్మలు రక్షించే విషయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆత్మలు రక్షించే విషయంలో సహకరిస్తారు. తాను రక్షణలోకి రావాలని, తన కుటుంబం రక్షించబడాలని ఆశపడతారు. తన ఉద్యోగ స్థలంలో అందరి కొరకు ప్రార్థిస్తారు. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. భారం పెడతాడు దేవుడు, ఆత్మలో భారం పెడతాడు. మరి వీధిలో వెళ్తున్నాం, ఎంతోమంది కనబడతారు, ప్రభావ వీళ్ళంతా రక్షించబడితే ఎంత బాగుంటుంది అన్నది ఆత్మ ఆలోచన.
అదే దురాత్మ ఆలోచన ఉన్న వాళ్ళు దారిలో వెళ్తుంటే ఎవరు నగలు పెట్టుకున్నారు, ఎవరు లిప్స్టిక్ పెట్టుకున్నారు, ఎవరేం వేసుకున్నారు, ఎవరేం డ్రెస్సులు వేసుకున్నారు, వీళ్ళు పాపాత్ములు, వాళ్ళు పాపాత్ములు, నేను ఒక్కడనే పరిశుద్ధులు అనుకునేవాడు దురాత్మ పట్టినవాడు. ఈ దురాత్మ పట్టినవాడు, పరిచయాత్మ పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ విమర్శించుకుంటూ దారిని పోయే వాళ్ళందరినీ కామెరలు వచ్చినాడికి లోకమంతా ఎలా కనిపిస్తుందట? పచ్చగా కనబడుతుంది. పచ్చగా కనబడుతుంది. పచ్చకామెలు వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ హృదయంలో అదే ఉంది కాబట్టి వాడు అందరినీ కూడా పాప తలంపులతోనే చూస్తాడు. కానీ దైవాత్మ కలిగిన వాడు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ ప్రభా వీరు కూడా రక్షణలోకి వస్తే బాగుండు, వీరాత్మల కోసం కూడా రక్తం కార్చేడు యేసయ్య, వీరి ఆత్మలు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, వీళ్ళు ఆత్మ నడిపింపుతో ప్రార్థన చేస్తూ వెళ్తారు, వీళ్ళు దేవి సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారు, పవిత్రమైన ఆలోచనలు పవిత్రంగా బతకాలని ఆశిస్తూ అందరూ పవిత్రులు అవ్వాలని ఆశపడుతున్నారు. వాళ్ళు రకరకాలుగా మరి మనుషులందరినీ వివిధ రీతిలో చూసే మనుషులు, కొందరు మోహపు చూపులు చూసేవాళ్ళు ఉంటారు, మోహపు కార్యక్రమాలు, కొందరు అపవిత్రమైన కార్యక్రమాలు, కొందరు ఎప్పుడు ఇతరులను తక్కువగా చూసేటువంటి విమర్శించే బుద్ధి కలిగిన వారు. కాబట్టి దేవుని పిల్లలు దైవాత్మతో నడిపించబడుతున్నప్పుడు అందరికీ క్షేమం కలగాలి, అందరూ రక్షించబడాలి, అందరూ బాగుండాలి, అందరూ మేలు పొందాలి, అన్ని కుటుంబాలు బాగుపడాలి, అందరూ దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఈ మంట కలిగిన వాడు ఆత్మ నడిపింపు కలిగిన వాడు. ఒకే దురాత్మ కలిగిన వాడు అందరిలో తప్పులు చూస్తూ అందరూ కరెక్ట్ కాదు, నేను ఒక్కడనే కరెక్ట్ అనుకునేవాడు పరిసే ఆత్మ పట్టినవాడు, దురాత్మలు పట్టినవాళ్ళు. ఆ విధంగా మనం ఉండకూడదు. ఓకే, దేవుని ఆత్మక నడిపింపు వాక్యంలో ఉన్న వాటికి లోబడమంటాడు పరిశుద్ధాత్ముడు. వాక్యంలో రాయబడిన వాటి అన్నిటికి లోబడేలా ప్రేరేపిస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. సో బ్యాప్టిజం నీటి మూలంగా జన్మించుట, బ్యాప్టిజం అంటే మాట నీటిలో ముంచబడి తిరిగి లేవడం. పరిశుద్ధాత్మ మూలంగా కూడా జన్మించడం అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఆత్మపూర్లైనప్పుడు ఇంకా అంటే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు కారు మీకు ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉన్నాడు మీ కారులో, మీకు వచ్చిన డ్రైవింగ్ మీరు చేస్తున్నారు. కొత్త కారు బాగుండాలంటే ఎవరికి ఇవ్వాలి? ఎక్స్పర్ట్కి ఇవ్వాలా, మీరే డ్రైవ్ చేయాలా? ఎక్స్పర్ట్కి ఇవ్వాలి కదా. ఎక్స్పర్ట్కి ఇస్తే చాలా జాగ్రత్త డ్రైవ్ చేస్తారు, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అలాగే అనేక బ్రతుకులను చక్కగా భక్తులను నడిపించిన దేవుడు పరిశుద్ధాత్ముడు. మన లైఫ్ను మనమే నడిపించుకుంటాం. పరిశుద్ధాత్మను పక్కనుండు, నేను అప్పుడప్పుడు డ్రైవింగ్కి ఇస్తాను, మిగిలిన టైం అంతా నేను నడుపుకుంటాను, సోమవారం నుండి శనివారం దాకా నేను నడుపుకుంటాను, ఆదివారం మాత్రం స్టీరింగ్ నీకు ఇస్తాను అన్నట్టుగా కొంతమంది జీవిస్తుంటారు. ఆదివారం ఏమో ప్రభువాత్మ నడిపించాలి, సోమవారం నుండి పరిశుద్ధాత్మ నువ్వు పక్కకు తప్పుకో, నా సీట్లో నేను కూర్చొని డ్రైవ్ చేసుకుంటానని వీళ్ళ బండిని వీళ్ళే నడుపుకుంటారు. కనుక మన బ్రతుకుని ఆయన్నే నడిపించమని కోరడం మంచిది. అంటే మనం పని చేయకుండా మానమని కాదని అర్థం. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన మార్గము, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉందని ఆత్మ నడిపింపుకు లోబడ్డమే. పూర్తి కంట్రోల్ పరిశుద్ధాత్మకి ఇచ్చినప్పుడు మరి ఆత్మ పూర్ణులై ఉన్నారు. ఓకేమా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ అంజలి గారు తెనాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అన్ని జనులతో మనం సహవాసం చేయవచ్చా? ఇలా చేయటం వల్ల వాళ్ళ ప్రభావం మన మీద పనిచేస్తుందని సహోదరు ప్రశ్న అడుగుతున్నారండి. మత భేదాలు, కుల భేదాలు ఏమి లేకుండా చక్కగా చదువుకోవాలని టీచర్స్ చెప్తారు. మనమంతా భారతీయులు, ఇండియన్స్ అని చెప్పి ఒక సహోదర భావంతో చదువుకోవాలన్నా చదువుకోవడానికి. అయితే ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ ఇంటి దాకా మీరు వెళ్ళి, మీ ఇంటి దాకా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేసే పనులని మీరు నేర్చుకుని మీరు చెప్పే అందులోకి వెళ్ళడానికి మీ పేరెంట్స్ మిమ్మల్ని స్కూల్కి పంపలా. ఎందుకు పంపించారంటే బాగా చదువుకుంటారని. ఎగ్జామ్స్ ఉండొచ్చు, ముందుగా నువ్వు రాసుకున్నప్పుడు వాళ్ళకి చూపించమని అడిగితే, అంటే పేపర్స్ పరీక్షల్లో కాదు మరి క్లాసెస్లో కొన్ని వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు మీకు షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ ఒక లెసన్ ముందుగా నువ్వు మిస్ అయితే వాళ్ళు రాసుకుని ఉంటే వారి దగ్గర మీరు తీసుకోవచ్చు. ఇంత స్టూడెంట్స్ జస్ట్ డోంట్ హ్యావ్ దిస్ క్యాస్ట్ ఫీలింగ్, అలాగే రిలీజియన్ ఫీలింగ్స్ ఏమి మీలోకి రానివ్వద్దు. యువర్ ఆల్ స్టూడెంట్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్, వి జస్ట్ స్టడీయింగ్ దేర్, స్టడీ వెల్, చక్కగా చదువుకోండి. ఓకేనా? అయితే సహవాసంలో సహవాస దోషం అనేది ఉంటుంది. దుష్ట సాంగత్యం మంచి నడవండి చెరుపునని. కొంతమంది అల్లరి చిల్లరుగా సమయాన్ని చదవాల్సిన టైంలో చదవకుండా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యక్రమాలు, ఈ సినిమాల గోల, ఎవరేదో చేశారు, ఎవరో ఇటు తిరిగారు, స్కూల్లో వాళ్ళు ఏదో చేశారు, ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలు మనల్ని వ్యర్థులుగా చేస్తాయి. కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా చూసుకో. నీకు దేవుడిచ్చిన 5 సెన్సెస్ అంటే ఈ జ్ఞానేంద్రియాలు పాడవకుండా చూసుకోవాలి. చూపు, మాట, వినికిడి, ఆలోచన, స్పర్శ ఆత్మీయంగా ఉండేలా చూసుకోవాలి నాన్న. అందులో మీరు ఎదుగుతున్న కుమార్తెలు అనుకోండి, డబుల్ డిజిట్ అంటే
9 years 10 years తర్వాత డబుల్ డిజిట్ స్టార్ట్ అవుతుంది. 11, 12, 13, 14. ఇంకా అక్కడ నుండి మీరు టీనేజ్లో అడుగుపెట్టినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా భక్తిగా ఉంటే అంత మీకు మేలు కలుగుతుంది. మంచి భవిష్యత్తు దేవుడు మీకు దయచేస్తాడు ఆత్మీయమైన ఆలోచనలతో. కనుక ఒక కుమార్తె చెడ్డగా మాట్లాడుతుందంటే డిసైడ్ అవ్వాలి. ఈ వ్యక్తితో వింటూ ఉంటే నేను కూడా ఆ చెడ్డ మాటల్లోకి నన్ను లాగేసే అవకాశం ఉంది. ఓ పక్కన నడుస్తున్నాం అనుకో, బురద ఉంది, నాచు ఉంది, అక్కడ ఎలా నడుస్తాం చెప్పండి, కొంచెం జాగ్రత్తగా నడుస్తాం. పొడి స్థలంలోనే అడుగులేస్తాం. ఓకేనా? నాచున్నా పర్లేదని వెళ్తే జారి పడతాం కదా. అలాగనే మనం ముందుగానే మనస్సాక్షి, నీలో ఉన్న కాన్షియన్స్ చెప్తూ ఉంటుంది వీళ్ళకి దూరంగా ఉండు అని చెప్పి. ఎంతవరకు అవసరమో అంతవరకే. చదువు విషయాలు మాత్రం తీసుకుని మిగిలిన విషయాలు అవాయిడ్ చేయాలన్నమాట. ఫిల్టర్ చేసుకోవాలి. కాఫీ పెట్టినప్పుడు ఏం చేస్తారు మీరంతా చెప్పండి? కాఫీ పెట్టినప్పుడు కాఫీ అలా డైరెక్ట్ పోసేస్తారా, వడగట్టిన తర్వాత కప్పులో పోసిస్తారా? వడగట్టినప్పుడు ఆ కవాటంలో ఏం మిగులుతుంది? ఆ పౌడరు వడగట్టిన తర్వాత కొంచెం స్పూన్తో మిగిలిపోయినటువంటి కాఫీ పౌడర్ వడగట్టాక వచ్చిన పొడిని తీసి మళ్ళీ వేస్తారా కప్లో? ఏరు కదా. అలాగనే వడకట్టి దానిలో ఉన్నటువంటి అవసరమైన తీసుకుని వ్యర్థమైందంతా పారేస్తున్నారు, చెత్తకుండిలో పడేస్తారు. అలాగే జ్యూస్ చేసినప్పుడు కూడా ఆ జ్యూస్ అవసరమైన కాన్సెప్ట్ తీసుకొని వ్యర్థమైన ఆ చెత్త చెదారం అంతా కూడా మిగిలిపోయిన వాటిని పారేస్తున్నారు. ఆ షుగర్ కేన్లో కూడా జ్యూస్ తీసుకొని ఆ చెత్తను పడేస్తున్నారు. అలాగే మీరు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా చెత్త ఉంటుంది, కానీ మంచి కూడా ఉంటుంది. మీకు అవసరమైంది జ్ఞానము, చదువు, విద్య, వాటిని వరకు ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మిగిలిన విషయాల్ని ఇమ్మీడియట్లీ అవాయిడ్ చేయాలి. తీసా డస్ట్బిన్లో పడేసినట్టుగా వదిలేయాలన్నమాట. లేకపోతే అవి మీ జీవితాన్ని డస్ట్బిన్గా చేసేస్తాయి. కనుకనే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రార్థనా సహవాసంతో ఆత్మలో ప్రార్థిస్తూ 19వ కీర్తన 9వ వచనం చదువు. Psalms 119 verse 9 and Proverbs 3. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ గ్లోరీ గారు జహీరాబాద్ నుండి ప్రశ్న అడుగుతున్నారు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 51వ వాక్యం వివరణ అడుగుతున్నారు. నేను భూమి మీద సమాధానమును కలుగజేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను అని ఉంది కదా. ఈ వాక్యం ఒక వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు లోకమంతా చీకట్లో ఉంది అన్నాడు. ఓకే, ఇప్పుడు యేసయ్య ఈ లోకానికి ఎలా వచ్చాడు నాన్న? యోహాను సువార్త 8:12 వచనం ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 9:5 వచనం ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. ఓకే, వెలుగు చీకటి కలిసి ఉండగలవా? త్వరగా చెప్పాలి. కలిసి ఉండలేవు. సత్యం అసత్యం. యేసు ప్రభువారు నేనే మార్గం సత్యం జీవమన్నాడు. అంటే ఆయన సత్యం అయితే మిగిలినంత అసత్యం. అసత్యం సత్యం కలిసి ఉండగలవా? ఉండలేవండి. మంచి చెడు కల్పించగలరా? ఉండలేవండి. మరి యేసు ప్రభు ఇంట్లో తండ్రి లేదా కుమారుడు గాని, కోడలు గాని, అత్త గాని సత్యాన్ని నమ్మితే మిగిలిన వాళ్ళు సత్యాన్ని నమ్మనప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కొంత పోరాటం ఉంటుంది. సత్యమేమో ఇలాగే ఉందామంటుంది, అసత్యమేమో ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని చెప్పి ఆ ప్రశ్న సత్యానికి అసత్యానికి పడదు కదా. వెలుగు చీకటి రెండింటికి పడదు, నిజానికి అబద్ధానికి రెండింటికి పడదు. అలాగే నీతి అవినీతికి ఈ రెండింటి మధ్యలో ఫైట్ అనేది జరుగుతుంటుంది. అయితే మీరు నిలబడాలి, ధైర్యంగా ఉండండి. ఎన్ని ఫైట్లు జరిగినా సత్యమే జయితే అంటారుగా, సత్యమే గెలుస్తుంది. నిజం నిప్పులాంటిది, ఏనాటికైనా నిజమే గెలుస్తుంది. కనుక సత్యం కొరకు నిలబడండి. మధ్యలో గొడవలు రావచ్చు. ఉదాహరణకి బాగా ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరున్నారు, ఇద్దరు సినిమాలు చూసేవాళ్ళు. ఓకే, అయితే సడన్గా అన్నో తమ్ముడు రక్షించబడ్డాడు. ఒకరు రక్షించబడినవాడు ఈ టైంలో వాక్యం విందామని చెప్పి వాక్యం పెడతాడు. అరే వాక్యం విని బాగుపడదాం రాని అన్నానొచ్చు. ఏంట్రా వాక్యం అంటావు? సినిమా అని చేయి, సీరియల్ అని చేయి. నేను సీరియల్ చూడను. అలాగే అత్త కోడలు కూడా ఇద్దరు కలిసి చూసేవాళ్ళు సీరియల్. ఇప్పుడు ఆమె రక్షించబడింది. ఆమె ఏమంటుంది? దేవుని వాక్యం విందామంటుంది. రక్షింపబడిన వ్యక్తి నాకు సీరియల్ కావాలంటుంది. సో ఇద్దరు ఆ రిమోట్ దగ్గర గొడవ పెట్టుకుంటారు. ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు పడట్లేదు అంటే వీళ్ళకు వెలుగు వచ్చింది, వాళ్ళు చీకటి ఉంది. వీళ్ళ హృదయం ఏమో వెలుగు నాశిస్తుంటే వాక్యాన్ని, వాళ్ళ హృదయం చీకటి నాశిస్తుంది. అందులో ఏముంది, ఎవరో డైరెక్టర్ చెప్పిన పిచ్చి మాటలు, పిచ్చి కార్యక్రమాలు ఆయన ఏదో రాసి వాళ్ళకి ఏదో డబ్బులు రావడానికి రేటింగ్ కోసం లేని మాటలు ఉన్నట్టుగా ఉన్న కథలు కట్టుకథలు అన్నీ కూడా డ్రామాలు. ఆయన నిజంగా అది బూటకం. అదంతా దాన్ని చూస్తే మనం ఏం వస్తాం, బూటకం అయిపోద్ది మన బ్రతుకు. మనం చూస్తే సత్యాన్ని తెలుసుకుందాం, నిజాన్ని చూద్దాం, విలువైన వాటిని చూస్తే మన బ్రతుకు కూడా విలువ వస్తుంది అంటాడు ఇతను. సో ఇక్కడ రెండింటి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది? సత్యమైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అసత్యం ఇష్టపడట్లా, వెలుగు వచ్చినప్పుడు చీకటి ఇష్టపడట్లా. దాని అర్థం అదేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. గ్రేస్ గారు వరంగల్ నుంచి ఇలా ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభు వారు దేవుడు కదా, మరి ఎందుకు ప్రార్థన చేశారు అని ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు పాస్టర్ గారు. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుడైనటువంటి మొదటి ఆదాము అనేటువంటి వ్యక్తి, మానవులందరికీ మొదటి మనిషి ఎవరు? ఆదాము. అతడు చేసిన పాపం వలన మనుషులందరూ పాపంలో బంధించబడ్డారు. 5వ అధ్యాయం 13వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 5:13లో ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఓకే, ఆ మనుషుని ద్వారా పుట్టిన మనుషులందరిలో పాపం ఉంది. దీని నుండి విడిపించాలంటే పాపము లేని మనిషి రావాలి. పాపం లేని మనిషి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. మరి పరలోకానికి ఎవరు వెళ్ళగలరంటే పరిశుద్ధులు మాత్రం వెళ్ళగలరు. నీవు ఈరోజు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మళ్ళాను పరలోక రాజ్యం తీసుకువెళ్ళలేరు. సో పరలోక రాజ్యం వెళ్ళాలి మనుషులు అంటే ఎవరి వల్ల కాదు, ఎవరు వెళ్ళలేరు. దేవుడు ఒకడే. మరి దేవుడు ఎలాగో పరలోకంలో ఉంటాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఒక మానవ దేహం తీసుకొని ఈ లోకానికి వచ్చి మానవుడు ఏదైతే చేయలేక ఫెయిల్ అయిపోయాడో అవన్నీ తాను చేసి, ఈ ఆజ్ఞలు, పాత నిబంధనలు ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా తాను ఒక మనిషిగా నెరవేర్చి, ఒక మనిషిగా నెరవేర్చాలి. 100% మ్యాన్, దేవుడే 100% గాడ్, 100% మ్యాన్. భూమి మీద జీవించి ఆయన మనపక్షంగా చేశాడు. అంటే ఒక ప్యూర్ మ్యాన్, పాపము లేని ఒక మనుషుడు, దేవునికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైన రీతిగా జీవించే వ్యక్తి. తండ్రి అయిన దేవుడు ఏమనుకుంటున్నాడు, మనం అంతా ఏం చేయాలని, అవన్నీ ఆయన చేయాలి. యేసు ప్రభువారు చేసి చూపించాలి. అవే చేశాడు యేసే. ఓకే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనందరి యుద్ధ నుండి మంచిగా ప్రార్థన చేయాలని కోరుతున్నాడు కదా. మరి తండ్రి అయిన దేవుడు కోరినంత ప్రార్థన చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. ఆ ప్రార్థన యేసే చేశాడు. నువ్వు తండ్రి అయిన దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత నీలో ఉందా? లేదు. ఆ పరిశుద్ధ జీవితం ప్రభు జీవించాడు. మరి ఈ లోకంలో సోదరులు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి కదండి. మరి వీటన్నిటిలో మనం ఎలా జయించగలం? నువ్వు జయించలేవు. కాబట్టి ఆయన ఈ లోకంలోనే పాపము, శాపము అన్నీ ఉన్న ఈ లోకానికి వచ్చి ఆ దేహంలో పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్గా అన్నిటినీ నెరవేర్చాడు. మనకులాగా దేనికి లోబడిపోలేదు. ఒక అబద్ధం ఆడలేదు, ఒక చెడు చూపు లేదు, ఒక చెడు తలంపు లేదు. ఆయన జన్మలో, జీవితంలో, మరణంలో ఆయన తిరిగి జన్మించినటువంటి కార్యక్రమం జరిగేంత వరకు ఎక్కడ ఏ పాపం లేకుండా జీవించాడు యేసుప్రభువు. రైట్? ఆ పరిశుద్ధ రక్తం మనకివ్వాలి. గనుకనే ఇప్పుడు యేసుప్రభువు మోకరించి ప్రార్థిస్తానంటే ఎవరి స్థానంలో? మొదటి ఆదాము పాపం తెచ్చాడు కాబట్టి రెండవ ఆఖరి ఆదాముగా యేసుప్రభువు మనలందరినీ దత్తత తీసుకోబోతున్నాడు. కనుక ఒక పర్ఫెక్ట్గా దేవుని ముందు ఎలా ఉండాలి ఒక మనిషి, ఓకే, ఆ పర్ఫెక్ట్నెస్ ఆయన నెరవేరుస్తున్నాడు. అక్కడ అంటే నీ తరపున, నా తరపున, నా ప్లేస్లో, నీ ప్లేస్లో, నా స్థానంలో, నీ స్థానంలో, మనుషులందరి స్థానంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక మనిషిగా ఎలా ప్రార్థన చేయాలి, ఒక మనిషి ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధంగా యథార్థంగా బతకాలి, ఇవన్నీ యేసయ్య నెరవేర్చి, అందుకని నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యం చేరలేడు. వీళ్ళందరూ ఏమంటారు? యేసే దేవుడైతే మరి ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? యేసే దేవుడైతే ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? ఈ అర్థం లేనటువంటి ప్రశ్నలు కొంతమంది వేస్తుంటారు కదా. అంటే వాళ్ళకి ప్రత్యక్షత లేదు, రెవల్యూషన్ లేదు. ఏంటి ఆ రెవల్యూషను? యేసుప్రభు ప్రార్థన చేస్తే మనం కూడా ఆ తండ్రికి మనమే డైరెక్ట్ చేయొచ్చు కదా, యేసుప్రభుకి మనం ఎందుకు చేయాలంటారు. అక్కడే వాళ్ళు పప్పులు అడిగేశారని అర్థం. వాళ్ళకి బలి వెలగదు. వాళ్ళకి బిర్యానీ తినే దగ్గర బలి వెలుగుతుంది, కానీ తిండి దగ్గర, పాపాల్లో, పరిశుద్ధ జీవితం విషయంలో మాత్రం బలి వెలగదు. ఒక పర్ఫెక్ట్ పర్సన్ సిలువలో మనందరి కొరకు రక్తం కార్చాలి. ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు అంటే ఒక మనిషి దేహంలో ఉండి ఆ పర్ఫెక్ట్గా అన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకని మానవులందరూ ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి, చేయలేకపోయారు కనుక ఆయన దేహంలో ఫుల్ఫిల్ చేసి తండ్రిని దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ విషయాన్ని మోషేలో దేవుడు చెప్పలా, మోషే విషయంలో, ఏలియా విషయంలో చెప్పలా, హానోకు విషయంలో చెప్పలా. ఎంతోమంది పాత నిబంధన భక్తులు చాలామంది జీవించారు. ఎవరిలో కూడా, ఎవరి విషయంలో కూడా తండ్రిని దేవుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పలా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహంలో ఆయన ఆనందించాడు. మరి ఆయన దేవుడే కదా. అవును. ఆయనకి ప్రార్థన చేయొచ్చా? ఎస్. ఎక్కడన్నాడు? యోహాను 14:14లో మీరు నా నామములు ఏది అడిగినాను నేను చేస్తాను అన్నాడు. మరి ఎందుకు యేసు ప్రభుకు మీరు ప్రార్థన చేస్తున్నారని అడిగారనుకోండి, యేసయ్య చెప్పాడయ్యా మాకు,
ఆయన నామంలో మేము ఏది అడిగినా కూడా మాకు చేస్తా అన్నాడు. ఆయన మా పక్షంగా ఉన్నటువంటి, మానవులందరి యొక్క పక్షంగా ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. మాకు ప్రతినిధిగా మాకు సంబంధించిన సమస్తాన్ని ఆయన భరించాడు. ఆయన మనుషుడు తప్పు చేస్తే తప్పు శిక్ష రావాల్సిందే. మరి మనుషులందరూ శిక్షకు అర్హులే. శిక్షను తప్పించాలంటే పాపము లేని మనిషి వచ్చి ఈ పాపులందరి పాపాన్ని ఆయన భరించాలి. ఆయన భరించాడు యేసుప్రభువారు. ఆ భరించిన రక్తాన్ని మనకు చిందించాడు. పాపం లేని పరిశుద్ధ రక్తం. ఓకే, దానివల్ల మనకు రక్షణ కలుగుతుంది. నాన్న, కొంతమంది మత పిచ్చోళ్ళు మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం, యేసుప్రభు ఎవరికైతే ప్రార్థన చేశాడో ఆయనకి మేము డైరెక్ట్గా చేసుకుంటాం అంటారు. అయ్యే పని కాదు, వెళ్ళలేరు. మీరు ఓట్లేసి గెలిపించిన ప్రధానమంత్రి సీఎం గారి దగ్గరికి వెళ్ళండి. మీరు డైరెక్ట్గా ఎవరి సహాయం అవసరం లేదు. పిఏ సహాయం కానీ అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ సహాయం కానీ అవసరం లేదు. గేట్ తీ, నేను ఓటేసి గెలిపించాను, వస్తాను లోపలికి అని వెళ్ళు ఎగురుతంతారు. ఏంటి, మనం ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి ఇంటికే మనం రానివ్వరు. పర్మిషన్ కావాలి, ఎందుకు వస్తున్నాడో చెప్పాలి, పేపర్ రాయాలి, మధ్యవర్తి కావాలి, నీకు నేను తీసుకెళ్లే వ్యక్తి కావాలి, ప్రధానమంత్రిని కలవాలంటే. సృష్టికర్త అనే దేవుడిని డైరెక్ట్ కలుస్తావా? మాడి మస్ అయిపోతాం. అందుకే పరిశుద్ధులైన యేసు రక్తం ద్వారానే వెళ్ళాలి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.